హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగకి ముగింపు పలికేది కనుమతో కాదు, ముక్కనుమతో. మొదటి రోజు భోగి. మనలోని బద్ధకాన్ని, చెడు ఆలోచనలని ఆ భోగి మంటల్లో వేసి కొత్త ఉత్సాహాన్ని నింపుకోవడం ఈ పండుగ ఆరంభం. రెండో రోజు సంక్రాంతి. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు తన 7 గుర్రాల రథంపై దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి పయనం మార్చే అద్భుతమైన సమయం. అందుకే ఇది రైతు పండుగ కూడా. ఏడాదంతా కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన ఆనందంలో ఆ కొత్త బియ్యంతో పరమాన్నం వండి సూర్య భగవానుడికి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు. అలాగే ఇది పితృదేవతల పండుగ కూడా. మన పితృదేవతలకు ఇష్టమైన భోజనం పెట్టి వారి ఆశస్సులు పొందే పవిత్రమైన రోజు. మూడో రోజు మన వ్యవసాయంలో సగం బరువు మోసిన బసవన్నలను ప్రత్యక్ష దైవంగా పూజించే రోజు. ఇక నాలుగో రోజు ముక్కనుమ. సంక్రాంతి పండుగ సందడి పూర్తయ్యేది ఈ రోజుతోనే. మన ఊరిని కాపాడే గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించి మొక్కులు